అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో టీడీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటగా ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ లోకేష్ కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి అని సంబోధించారు. ఆ తర్వాత మంత్రి సవిత కూడా అదే పదం వాడారు. ధన్యవాదాలు చెప్పే క్రమంలో ముఖ్యమంత్రి నారా లోకేష్ అని అన్నారు. ఆ వెంటనే యువగలం రథసారథి అంటూ మళ్లీ కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ మాటలు విని మంత్రి లోకేష్ తో పాటు ఇతర నేతలు కూడా కాస్త నవ్వుకున్నారు. సభా వేదికను అలంకరించిన పెద్దలు, యువగలం రథసారథి, భవిష్యత్ కథానాయకుడు, భవిష్యత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి, వేదికను అలంకరించిన మంత్రులకు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, ఫెడరేషన్ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా నలుమూల నుండి, అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుండి, ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి విచ్చేసినటువంటి సోదరీమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. మరొక్కసారి మన ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కురుబులందరి తరఫున, బీసీలందరి తరఫున తెలియజేస్తూ సురేంద్ర బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో టీడీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందాక వాళ్ళు మాట్లాడిన స్పీచెస్ మనం చూసాం. మొదటగా ఎంపీ పార్థసారథి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కూడా లోకేష్ కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రిని సంబోధించారు. ఆ తర్వాత మంత్రి సవిత కూడా అదే పదాన్ని వాడారు. ధన్యవాదాలు చెప్పే టైంలో ముఖ్యమంత్రి నారా లోకేష్ అని అన్నారు. ఆ వెంటనే కూడా ఆవిడ స్పీచ్ టు కరెక్ట్ చేసుకుంటూ యువగలం రథసారథి అంటూ మళ్లీ కరెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ మాటలు విని మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర నేతలంతా కూడా నవ్వుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో టీడీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటగా ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ లోకేష్ కాబోయే సీఎం అంటూ కూడా సంబోధించారు. ఆ తర్వాత మంత్రి సవిత కూడా సేమ్ అదే విధంగా అదే పదాన్ని వాడారు. ధన్యవాదాలు చెప్పే క్రమంలో ఆవిడ కూడా ముఖ్యమంత్రి నారా లోకేష్ అని అన్నారు. ఇమీడియట్ గా కూడా ఆవిడ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. యువగలం రథసారథి అంటూ కూడా కరెక్ట్ చేసుకున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ ని అడిగి తెలుసుకుందాం. యోగానంద్, చెప్పండి, ఇక్కడ ఇద్దరు నేతలు కూడా సంబోధిస్తూ లోకేష్ ను ఫ్యూచర్ సీఎం అంటూ కూడా మాట్లాడారు. సో ఒక విధంగా ప్రజల్లోకి నెక్స్ట్ సీఎం లోకేషే అంటూ చెప్పే ఒక అంశంలా కూడా దీన్ని తీసుకొచ్చంటారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో టీడీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటగా ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ లోకేష్ కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి అని సంబోధించారు. ఆ తర్వాత మంత్రి సవిత కూడా అదే పదాన్ని వాడారు. ధన్యవాదాలు చెప్పే టైంలో ముఖ్యమంత్రి నారా లోకేష్ అని అన్నారు. ఇమీడియట్ గా కూడా యువగలం రథసారథి అంటూ కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ మాటలు విని స్టేజ్ మీద ఉన్న మంత్రి లోకేష్ తో పాటు ఇతర నేతలంతా కూడా కాస్త నవ్వుకున్నారు.